సమూయేలు 16. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినినెడలా అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితివని చెప్పి యెషయి బాల్యార్పణను పిలుపుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీవు తెలియచేతుము. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకింపవలెనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేములకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానంగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయి అతని కుమారులకు శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలును ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయము లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబు పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా, అతడు యెహోవా అతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా, అతడు యెహోవా అతని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అక్కడికి వచ్చు వరకు మనము కూర్చుకుందాము యెషయితో చెప్పగా, అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరము కలవాడునై ఉన్నాడు. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవేయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, సౌలు సేవకుడు దేవుని యొద్దకు వచ్చిన తరువాత దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకే మాకు సెలవిము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యొద్దకు తీసుకొని రండని అతని సేవకులను సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించము. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నెరవేర్పియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా, సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల వద్దనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపమని. అప్పుడు యెషయి ఒక గార్ధాబము మీద గొర్రెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా, అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతట సౌలు, దావీదు నా అనుగ్రహము పొందెను కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలుకు పుట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను.